ప్లేట్ ను ఓపెన్ చేయగలరని మనవి చేస్తున్నాను. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఆవిష్కరణ అవుతుంది. అంత మనశ్శాంతిగా మంచిగా టెంకాయ కొట్టిండు భయంకరంగా, మంచి మనస్సుతో టెంకాయ కూడా చాలా శుభ్రంగా కలిగి రెండు పక్క. అదేవిధంగా మన టిఎస్పిఎస్ చైర్మన్ అయినటువంటి అన్నగారు కూడా చాలా చక్కగా వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. అందరూ తప్పకుండా ఉండాలి. అదేవిధంగా సభకు నమస్కారం. మన బాపూజీ డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసినట్టే మన అతిథులు, మన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు, మన ప్రసాద్ గారు, అదేవిధంగా మన అన్న మనకు అన్ని వేళలా ఉండ అనుకుంటూ మన అద్దంకి దయాకర్ రెడ్డి అన్న, అదేవిధంగా మన కిషన్ అన్న, మన మాజీ జడ్పీ మైపాల్ అన్న, అదేవిధంగా మన మాజీ మున్సిపల్ చైర్మన్, మన పూర్వక ధన్యవాదాలు. మరియు మా గ్రామం నుంచి వచ్చిన ముందట ఉన్న వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు మనము మన గ్రామం చాలా వెనుకబడిపోయింది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కానీ మనం ఎన్నడో పెట్టుకునే విగ్రహం ఈరోజు ఆవిష్కరణ చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అది మన ప్రసాద్ అన్న. దీనికి కారణం మనం ఈరోజు ఈ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం ఈరోజు మన కుల్స్వాణి గ్రామంలో మన మాజీ మంత్రివర్యులు ప్రసాద్ అన్న గారు ఇప్పించడానికే ఈరోజు మనం ఈ విధంగా ఈ ఆవిష్కరణ దినోత్సవం అనేది జరుపుకుంటున్నాం. ముఖ్యంగా బాబాసాహెబ్ గారి గురించి చెప్పాలంటే మనకు టైం కూడా సరిపోదు. అంత పెద్ద మహానుభావుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ప్రపంచాన్ని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆయన రాసిన ఆయన గ్రంథాల ద్వారా ఈరోజు ప్రపంచాన్ని ఏర్పడినటువంటి ఈ రాష్ట్రాలు కానివ్వండి, దేశాలు కానివ్వండి, అంత మహానుభావుడు మన అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు అనే అతను అందరి వాడు, ఏ ఒక్కరి కుల మతాలకు చెందిన వారు మాత్రం కాదు. అదేవిధంగా అంబేద్కర్ గారు ఓన్లీ ఈ వర్గానికే చెందినవాడు, ఆయన మన గాంధీ గారు ఓన్లీ వైశ్యాలకు చెందినవాడు అని ఇలా చెప్పుకుంటారు. పూలే ఓన్లీ బీసీ వాళ్ళకి చెందినవాడు అని ఈ విధంగా చెప్పుకుంటాడు. కానీ ఈ మహానుభావులు అందరికీ సమానం. మనము వేరు చేసుకుంటున్నాం, కానీ ఆ విధంగా వేరు చేసుకోవద్దు.
మనం అందరం కలిసేటట్టుగా మన బాబాసాహెబ్ గారిని మనం దేవునితో సమానం పోల్చుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ మా గ్రామంలో పెట్టినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్. ఇంకోటి మా యువజన సంఘాల పిల్లలు కూడా చాలా ఈరోజు ఐక్యమత్యంతో చేస్తూ ఈరోజు ఈ అంబేద్కర్ భవనాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటున్నాం సార్. ఇంకొకటి ఏంటంటే మా గ్రామంలో చాలా యూత్ ఉంది సార్, ఇంతవరకు ఎవరు కూడా పట్టించుకోలేరు. ఈ యూత్ అంతా ఇట్లా మంచి పనులకు ముందుకు వస్తే మేమంతా మీ వెంబడి ఎంతో సహకారంతో మీ ఎంట ఉంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇలా పులుసు మామిడి ఒక పుణ్యం చేసుకున్నారు. అంబేద్కర్ గారి బొమ్మ పెట్టి పెద్దలు ఆత్మీయుడు ప్రసాదన్న ఇట్లా అంబేద్కర్ విగ్రహం మా దగ్గర పెట్టుకుంటాం రావాలి తమ్ముడు అంటే ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అంబేద్కర్ విగ్రహాల కొరకు రావడం అనేది అదొక సంతృప్తి ఉంటుంది. అంబేద్కర్ అందరి వాడు కాబట్టి సర్పంచ్ గారు చెప్పినట్టు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమాలను తెలియజేస్తూ ఒక 2-3 అంశాలు మీ ముందు నేను ఉంచి వెళ్ళిపోతా. తర్వాత మీరు అందరూ కూడా నింపాటిగా ఈ సమావేశాన్ని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి చేస్తుంది. మొట్టమొదటిగా అసలు ఇటువైపు మహిళలు కనబడుతుంటే అదొక సంతోషం. ఇంతకుముందు సోదరి మా వద్దకు వచ్చినప్పుడు ముందు ఆమెనే రిబ్బన్ కట్ చేయమని చెప్పినాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదట ప్రయారిటీ ఇచ్చిన వర్గం ఏదైనా ఉంది అంటే అది మహిళ. ఈ దేశంలో మహిళ సాధికారిత, మహిళ సమానత్వం సాధిస్తే సగం అభివృద్ధి సాధించినట్టే లెక్క. ఆ మను అని వెనుకటి ఉండేవాడు. మహిళల్ని వంటింటికి ఇంటికే పరిమితం చేసిన చరిత్ర మనది. చాతుర్వర్ణ వ్యవస్థలో ఏంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇప్పుడు మనం పిలువబడుతున్న అంటరానితనం ఎంచుకున్న ఒక పంచమ వర్గాన్ని కూడా సృష్టించిన సమాజంలో ఇన్ని వైరుధ్యాలు 4 వర్ణాలుగా విడిపోయిన భారతదేశానికి మొట్టమొదటిగా భారత రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని తీసుకొచ్చిన వ్యక్తి అంబేద్కర్. అందుకనే పులుసు మామిడిలో అంబేద్కర్ ఉన్నాడు అంటే తనను చదవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతిరోజు ఇట్లా చేయి చూపిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. మహిళనే ఎందుకు ప్రత్యేకించి చెప్తున్నా అంటే ఇలా 135 కోట్ల మంది ఉంటే దాదాపు 70 కోట్ల మంది మహిళలే ఈ దేశంలో ఉన్నారు. కానీ మహిళా శక్తి మాత్రం వంటింటికే పరిమితం అవుతుంది. మహిళల ప్రాధాన్యతను గమనించిన వ్యక్తి మొట్టమొదటిగా తన మహిళా బిల్లును, రిజర్వేషన్ బిల్లును కూడా చట్టసభలో తీసుకురావాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ పట్టుబడతారు నెహ్రూ గారితో. కానీ ఇప్పటికీ కూడా మహిళకు చట్టసభల్లో రిజర్వేషన్ మొదలై పంచాయతీరాజ్ డే అయింది. రాజీవ్ గాంధీ గారి వలన క్షేత్రస్థాయిలో అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఇలా రిజర్వేషన్ 50% రావడానికి రాజీవ్ గాంధీ గారు ఆ రోజు అంబేద్కర్ గారి యొక్క కళ వల్ల తీసుకురావడం జరిగింది. కానీ చట్టసభల్లో కూడా, పార్లమెంట్లో, అసెంబ్లీలో కూడా ఎంత 33% కావచ్చు, 20% కావచ్చు, 17% కావచ్చు, ఎంతైనా కావచ్చు, చట్టసభలో నిజంగా స్త్రీకి సమానత్వంగా చట్టసభలో రిజర్వేషన్లు వచ్చిన రోజు అంబేద్కర్ కొంత ఆలోచించిన విధానానికి భారత పౌర సమాజం స్పందించినట్టుగా నేను చూస్తాను. రెండవది, ఈ సమాజంలో శూద్రులుగా ఇప్పటికీ అణిచివేతకు గురి కాబడుతున్న సమాజం బీసీ, ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ వర్గాలకు కూడా చట్టసభలో రిజర్వేషన్ల కొరకు కాల్కేకర్ కమిటీ, అటు తర్వాత ఆ మధ్యన వచ్చిన మండల్ కమిషన్, ఇవన్నీ చర్చలు జరిగినప్పటికీ కూడా ఇప్పటికి కూడా సమాజంలో 50% బీసీలు ఉంటారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు లేవు. ఇది అంబేద్కర్ను ఒక ఆలోచింపజేసిన అంశం, ఆ రోజు తను బాధపడ్డ అంశం కూడా. ఈ 2 అంశాలతో పాటు మూడవది ముఖ్యమైనది ఏంటంటే ఈ జాతి సంపదలో భూమి ప్రధానమైనది. భూమిని జాతీయం చేయడం అనేది ఒక సమస్య అయితే భూమి పంపకం జరగాలని కోరుకుంటాడు. పేదవానికి కూడా 74 కోట్ల ఎకరాల పైచిలకు భారతదేశంలో భూమి ఉంటే ప్రతి ఒక్కరికి ఎకరమో, అరెకరమో, 2 ఎకరాలు, 3 ఎకరాలు, కొంతమందికి 1000 ఎకరాలు, ఒకరికి 1 సెంటు భూమి కూడా లేకుండా ఉండడం అనేది పద్ధతి కాదు. భూమిని పంపకం చేయాలని చెప్పి ఈ 3 ప్రధానమైన అంశాలు అంబేద్కర్ గారు కోరుకుంటారు. దానితో పాటు ఆత్మగౌరవం, అంటరానితనాన్ని నిర్మూలించడంతో పాటు ప్రతి వ్యక్తి సమానం అనే ఒక సూత్రాన్ని రాజ్యాంగం ద్వారా తీసుకొచ్చిన వ్యక్తి.
అంతకుముందు దళితులకు ఓట్లు లేవు, మహిళలకు ఓట్లు లేవు, శూద్రులకు ఓట్లు లేవు, భూములు ఉన్న వాళ్ళకు, డిగ్రీలు చేసిన వాళ్ళకు, లేకపోతే భూమి శిస్తు కట్టిన వాళ్ళకు ఓట్లు ఉండే. కానీ ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు కావాలని భారత రాజ్యాంగంలో పొందుపరిచింది బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా ఓటు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీ తలుపు తట్టి మీ భుజాన్ని తట్టి నాకు ఓటు ఏమని అడుగుతున్నారు. అదే ప్రజాస్వామ్యంలో ఓటు అనేది లేకపోతే మిమ్మల్ని పట్టించుకునే నాలుగే లేవు. రాజకీయ నాయకత్వం ఈరోజు మీకు రోడ్లు వేస్తారు, ఇలా ఇల్లు కట్టిస్తారు, నీళ్ళు ఇస్తారు, అన్ని రకాల సౌకర్యాల కొరకు మేము ఉన్నామని చెప్పి హామీ ఎందుకు ఇస్తారంటే మీ చేతిలో ఓటు అనే ఒక ఆయుధం ఉండబట్టి. ఆ ఓటును కొంతమందికే కాదు అందరికీ ఉండాలని, సమానంగా ఉండాలని చెప్పి ఈరోజు అంబేద్కర్ ఆలోచించింది. మీరు చూడండి, 100 కోట్ల రూపాయలున్న ఆస్తిపరుడైన కోటి కానీ కాదు, విశ్వ మానవుడిగా ప్రపంచం వేణోళ్ళ పొగుడుతున్నా. ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగాన్ని ఎవరు రాసినట్టు కూడా చెప్పలేదు, ఇంకో రష్యా రాజ్యాంగాన్ని ఎవరు రాసినట్టు కూడా చెప్పలేదు. కానీ భారత రాజ్యాంగాన్ని ఎవరు రాసినట్టు అది బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ప్రపంచం నిలబడే ఒక వ్యక్తి ఎవరంటే అంబేద్కర్ గారు. చాలా మందికి రాజ్యాంగం మీద, రాజ్యాంగ విలువల మీద, రాజ్యాంగం యొక్క అంశాల మీద అనుమానాలు ఉండొచ్చు కాదు. కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఇంత ప్రజాస్వామ్యయుత ఒక డాక్యుమెంట్, లిఖిత ఒక రాజ్యాంగం ఉన్న దేశం ఇంకొకటి లేదు. కాబట్టి అంబేద్కర్ గారు ఈరోజు 135 కోట్ల మందికి ఈరోజు నిరంతరం ఆయన పుస్తకం చదివి మనం ముందుకు పోవాల్సిన స్థితి. 35 కోట్ల జనాభా నుంచి మొదలు పెడితే కోట్ల మంది అనుసరిస్తున్న విధానం ఏంటంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. సరే, ఒకటే రాసిందంటే కాదు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నాడు. దాంట్లో ఆధిపత్య కులాలు ఉన్నాయి, అగ్రవర్ణాలు ఉన్నాయి, బీసీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ సంకలనంలో తన యొక్క ఆలోచనలు ఈరోజు జాతికి మేలు చేస్తున్నవైనా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే, ఒక హిందువుకు భగవద్గీత ఎంత పవిత్రమైనదో, ఒక ముస్లింకు ఖురాన్ ఎంత పవిత్రమైనదో, ఒక క్రిస్టియన్ కు బైబిల్ ఎంత పవిత్రమైనదో, భారత ప్రజలకు భారత రాజ్యాంగం అంత పవిత్రమైనదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క అంశం ఇప్పటికి కూడా మన ప్రజాస్వామ్యంలో ఆహార భద్రత అంటే పేదోనికి కడుపు నిండా తిండి లేకపోతే తిండి పెట్టాల్సిన బాధ్యతను కూడా రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నామైనా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ మధ్యనే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది. 9 వస్తువులు నేరుగా 180 రూపాయలకు, 200 రూపాయలకు అప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ అందియాలి. 300 రూపాయలు కావచ్చు, 500 రూపాయలు కావచ్చు. ప్రభుత్వమే నేరుగా అందించాలని ఒక చట్టం తీసుకొచ్చింది. మీకు పని లేకపోతే 100 రోజుల పని పత్రం ఉండాలని చెప్పి తెచ్చింది. రేపు ప్రభుత్వానికి ఏర్పడే ప్రభుత్వానికి ఎక్కడికి తీసుకుపోతే తెలియదు, కానీ అంత ఒక మంచి రాజ్యాంగాన్ని ఇవ్వడమే కాకుండా ఈ కింది వర్గాల యొక్క, నిమ్న వర్గాల యొక్క అభ్యున్నతి తన లక్ష్యం అని చెప్పి నిరంతరం పరిశ్రమించిన ఒక నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అన్నిటికంటే నేను అంటున్నా, రాజకీయ నాయకత్వం కావచ్చు, పౌర సమాజం కావచ్చు, ఎవరైనా సరే ఈ దేశంలో మొట్టమొదటి పీడితులు మహిళలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. మహిళల్లో 10-15% మంది కూడా ఇంతవరకు బయటికి రాలేదు. దళితుల్లో ఈ రోజు నాకు తెలిసి 35 నుంచి 40 కోట్ల మంది జనాభా ఉంటారు. దాంట్లో 5% మంది కూడా, అంటే దాదాపు మీకు 3-4 కోట్ల మందికి కూడా సరైన తిండి, సరైన అవకాశాలు లేని స్థితి ఉన్నది. పీడిత వర్గంలో ఈ దేశ మూలవాసులైన దళితులు, ఈ దేశ ఆదివాసులైన గిరిజనులు, ఎస్టీలు ఈరోజు ఈ దేశంలోనే దేవేరించే స్థితికి రావాల్సిన పరిస్థితి ఇది పాలకవర్గ వైఫల్యం కావచ్చు కాక. భవిష్యత్తులో అంతకంటే మంచి ఆలోచనలు ఉండే ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉంది, వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. రాజకీయాల విషయాలను మనం మాట్లాడకుండా కేవలం రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్, నిమ్న వర్గాలు ఎవరైతే పీడితులు ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడుకునే ప్రయత్నం కనుక చేస్తే ఈ దేశంలో ఎంతో కొంత తెలివి ఉన్నా, చదువుకున్నా, లేదంటే ఆర్థిక స్తోమత ఉన్నా ఎవరైనా సరే చేయాల్సింది ఏంటంటే పక్క వాళ్ళకు పరోపకారం చేయడం అనేది మన ప్రధాన లక్ష్యంలో ఉండాలి. అది బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ చెప్తారు. నాకు బిర్యానీ ఉంది కాబట్టి నేను కడుపు నిండా తింటా, హాయిగా వంట అంటే కాదు, పక్కన ఎండిపోతున్న కడుపును చూసేటువంటి నిజమైన మనిషిగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు. అది మనలో మానవత్వాన్ని చేయాలి. ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం ఈ దేశంలో సమానత్వం ఉండేది. అప్పుడు మానవత్వపు సమాజం అనుకునేది. కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, ఎక్కడ ఎల్లలు లేని ఒక మానవత్వపు సూచి ఆ రోజు కనపడుతుండే.
అలాంటి మార్పు వైపు కులాలు వచ్చినాయి, మతాలు వచ్చినాయి, ప్రాంతాలు వచ్చినాయి, బ్రిటిష్ వాడు వచ్చిండ్రు, సుల్తాన్లు వచ్చిండ్రు, మొఘలు వచ్చిండ్రు, చివరాఖరికి డచ్ చిన్న చిన్న దేశాల కూడా వచ్చి మనం పరిపాలించిపోయినాక ఇన్ని మార్పుల తర్వాత కూడా భారతదేశాన్ని సమానత్వం వైపు ఉంచాలని చూసిన ఒకే ఒక పుస్తకం ప్రపంచంలో ఉంది అంటే అది భారత రాజ్యాంగం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక 10 నిమిషాలు పావుగంట స్పీచ్లో చెప్పి మీకు చెప్పాల్సిందిగా, కానీ ఈ పుస్తకం ఆ ముఖం కింద పుస్తకాన్ని కూడా రేపు రాజ్యాంగ చిన్న పుస్తకాలు కూడా ప్రసాదన్న వీళ్ళకి అందించాలని, రాజ్యాంగపు విలువలు తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా కింది వర్గాలే కాదు అందరూ చేయాలని చెప్పే ఉద్దేశంతో దాదాపు 50 నుంచి 100 రూపాయల్లో భారత రాజ్యాంగం వస్తుంది. అసలు ఎన్నో పుస్తకాలు చదువుతారు మన పిల్లగాళ్ళు, సితారా చదువుతారు, శ్రీనివాస్ జ్యోతి చదువుతారు, ఏదో ఇంకేదో రోజు వచ్చే రోజు యూట్యూబ్లో ఏమేమో చూస్తారు, కానీ ఏమిటి భారత రాజ్యాంగం? అసలు భారత రాజ్యాంగం మనకేమి ఇచ్చింది, రాజ్యాంగం ప్రకారం మనం నడవాల్సిన పరిస్థితి ఏంది అని ఇది ఎడ్యుకేట్ చేయకపోతే, నిరంతరం మన జీవితంలో భాగస్వామి అయిన రాజ్యాంగం గురించి మనకు తెలియకపోతే అది నిజంగా కూడా తెలివిలేనితనం అయిపోతుంది. ఇలా భారత ప్రభుత్వాంతో పాటు ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి కూడా గతంలో విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. ఏంటంటే భారత రాజ్యాంగం యొక్క పాఠాలు 4-5వ తరగతి నుంచే పిల్లలకు బోధించే ఒక ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి నుంచే రాజ్యాంగం అంటే ఏంటి, దాని విలువలు ఏంటి అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ పుస్తకంతో నడుస్తున్నామో, మన చట్టాలు ఏ పుస్తకాలతో ముందుకు పోతున్నాయో అవి తెలుసుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది ముఖ్యంగా. కాబట్టి ఇలాంటి పరిస్థితిని చేయాలంటే రేపు నేను అంటున్నా, భారత రాజ్యాంగమే ప్రమాదంలో పడే పరిస్థితి వస్తే దాన్ని రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేసేటోళ్లను అడ్డుకునే శక్తి కూడా ఈ దేశ యువత కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 2 నిమిషాలు చెప్పి దాని గురించి నేను ముగిస్తాను. ఎందుకంటే చాలా ప్రమాదం ఎందుకు వస్తుందని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అంటే ఈ దేశంలో మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని చెప్పి కొంతమంది అంటున్నారు. వ్యక్తుల వ్యవస్థల పక్కన పెట్టండి. ఆ రోజు పాకిస్తాన్ విడిపోయేటప్పుడు భారతదేశంలో మేము ఉండం, పాకిస్తాన్ విడిపోతామని అన్నప్పుడు భారతదేశంలో కొంతమంది ఆదివాసీలుగా మూలవాసులుగా ఉన్న వాళ్ళు కూడా మేము కూడా విడిపోతాం, మాకు దేశం కావాలనుకున్నప్పుడు గాంధీ గారు నిరాహార దీక్ష చేయడం, భారతదేశం యొక్క సనాతన ధర్మ మూలాల్లో ఉన్న సమాజం విడిపోవద్దని చెప్పి ఆ రోజు దీక్ష చేస్తే కలిసి ఉన్న పరిస్థితికి రిజర్వేషన్లు వచ్చినాయి. చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీల పూర్తినే ఉన్న పుణ్యానికి ఇచ్చేసిందని. కాదు, ఈ దేశానికి వలస వచ్చిన ఆర్యుల వల్ల వచ్చిన సమస్య వల్ల పీడిత వర్గాలుగా మారిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మేము ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు భారత సమాజం తరఫున స్వాతంత్ర సమరయోధులుగా ఉన్న గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ, మదన్ మోహన్ మాలవీయ లాంటి వాళ్ళు ఆ రోజు ఒప్పుకున్నందుకు మాత్రం రిజర్వేషన్లు వచ్చాయి తప్పితే ఎస్సీ ఎస్టీలు ఎవరు రిజర్వేషన్లు అడగలేదు. ఎవడైతే కింది వర్గంగా ఉంటాడో వాళ్ళని అప్లిఫ్ట్ చేయడానికి, వాళ్ళని పైకి తీసుకురావడానికి, అంటే 3 పూటలు తినేటోడు ఒక పూట పేదోనికి పెట్టడానికి ఒప్పుకోవడం వల్లనే ఈరోజు భారతదేశంలో దళితులు, ఆదివాసీలు, గిరిజనులు ఈరోజు సమాజంలో ఉన్నారు. కానీ ఈరోజు రాజ్యాంగం వద్దు, రాజ్యాంగం కాదు, మనధర్మ శాస్త్రం ఏమో అమలు చేస్తా అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న కుట్రగా వాళ్ళు దేశ ద్రోహులుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనధర్మ శాస్త్రాన్ని ఒప్పుకోం. 40 కోట్ల మంది దళితులు ఎందుకు ఒప్పుకుంటారు? అంటరానితనం కావాలని ఎవరు కోరుకుంటారు? మహిళను అణిచివేయాలని ఎవరు కోరుకుంటారు? మహిళను ఒక ఏమంటాం అబలగా తీర్చిదిద్దే సమాజం మళ్ళీ కావాలంటే ఎవరు కోరుకుంటారు? మహిళ సమానత్వంతో ఎదగాలని కోరుకుంటున్న ఈ సమాజానికి మళ్ళా మహిళను వంటింటికే పరిమితం చేసి వాళ్ళని కేవలం పిల్లలు కనడానికి లేకపోతే కుటుంబాలను పోషించడానికి ఒక పని మనుషులుగా చూసే వ్యవస్థను తీసుకొస్తా అంటే మనం ఊరుకుంటామా? ఇంత పెద్ద చైతన్యం తీసుకొచ్చి మన నాయకులను ముఖ్యమంత్రులు కాదు ప్రధానమంత్రులను చేసుకోగలుగుతాం. ఈ దేశానికి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందంటే మామూలు అంశం కాదు కదా. పూరి జగన్నాథ్ టెంపుల్ ఆలయ దర్శనానికి పోతే భర్తను కోల్పోయిన స్త్రీకి గుడిని సందర్శించుకునే అవకాశం లేదని చెప్పి అక్కడ ఆ రోజు ఇందిరాగాంధీని అడ్డుకున్న పరిస్థితి. ఆమె ఆ రోజు ఏడ్చుకుంటూ రాసుకున్న పుస్తకం ఒక లెటర్, నన్ను భర్త చనిపోతే గుడికే రాని ఈ సమాజం నా భర్త కోల్పోయినప్పుడు కూడా ఈ దేశానికి ప్రధానమంత్రిని చేయగలిగింది ఏంటి అంటే అది భారత రాజ్యాంగం అని చెప్పి ఆ రోజు మహిళగా తను బాధపడుతూ రాసిన లేఖను మీరు చూడండి. ఇలా మీరు చూడండి, మనకు అన్న ముందు జయలలిత గారు చనిపోయింది,
వారు ఒక మంచి నాయకురాలుగా ఉండే టీఎంసీ ఇప్పుడు ఆమె మన మమతా బెనర్జీ ఉంది. మీరు చూడండి మహిళలు ఇప్పుడు ఇక్కడ ఉన్న మన సోదరిమణి గారు ప్రతి వేదిక మీద నేను జెడ్పీటీసీలో ఎంపీటీసీలో ఎంపీపీలలో చూస్తుంటాను నేను. ఈ చైతన్యం పురుషునితో సమానత్వం వైపు పోయే వైపు, పురుషుని కంటే మించిపోయే సమానత్వం వైపు వచ్చే రాజ్యాంగాన్ని ఎవడో పనికిరాని సన్నాసిగాడు వచ్చి దాన్ని మారుస్తా అంటే ఊరుకుంటామా? మళ్ళీ మీరు చాతుర్వర్ణ వ్యవస్థలో కింది వ్యవస్థలో ఉండాలి, మీకు అధికారం ఉండొద్దు, మీకు చదువు ఉండొద్దు, మీరు చదివితే మీ నాలిక కోస్తాం, మీరు వింటే మీ చెవుల్లో సీసం పోతామని వస్తే వారి పాదాలను తొక్కుతాం తప్పితే ఇంకొకటి కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలా దళిత సమాజం ఎదిగింది. అగ్రవర్ణాలు సైతం దళితులను గిరిజనులను ప్రేమతో చూసే వేదిక ఇలాంటి వేదికలు. రెడ్లు ఉన్నారు, దీంట్లో వైశ్యులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. సమాజం అంతా సమానత్వంతో ఒక దగ్గరికి వచ్చే పరిస్థితి ఉన్నది. రేపు అంబేద్కర్ నిజంగా అర్థమైన రోజు, అంబేద్కర్ ఒక దళితుల, అంబేద్కర్ నిజంగా అందరి వాడా అని తెలిసే రోజులు రేపు వస్తాయి. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో, 73 సంవత్సరాల గణతంత్ర భారతంలో ఇప్పటికీ అంబేద్కర్ గుర్తున్నాడంటే తను చేసిన మేలు మాత్రమే అని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. మనం సమాజం కొరకు ఏదైనా చేస్తే సమాజం మనల్ని గుర్తిస్తుందంటే అది ఒక అంబేద్కర్ మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక నిమ్న వర్గంలో పుట్టి చదువుకోవడానికి కూడా వీలు లేని, స్కూల్లో కూడా చదవలేని వ్యక్తి అమెరికా, లండన్ లాంటి దేశాలకు పోయి అక్కడ కూడా విగ్రహాలు పెట్టించుకునే స్థాయికి ఎదిగిందంటే, ఒక మహనీయుడిగా మారిందంటే కారణం పేద ప్రజల కొరకు లేదంటే దీనుల కొరకు ప్రయత్నం చేసిన పరిస్థితి. ఇలా మనం చూడండి, భారత రాజ్యాంగంలో 10% అగ్రవర్ణాల్లో పేదలకు కూడా రిజర్వేషన్లు పెట్టుకునే చైతన్యం రాజ్యాంగం కల్పించింది. అంటే ఎస్సీ ఎస్టీలకే కాదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరు మీద పేద రెడ్లకు కానీ, కమ్మలకు కానీ, కౌంటలకు కానీ, వెలమలకు కానీ ఎవరైనా పేదలుంటే వాళ్ళకు కూడా రిజర్వేషన్లు పెట్టుకునే చైతన్యం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చింది. కాబట్టి కేవలం అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకే చేసిన మాకెందుకు, కానీ ఒక్కటి మాత్రం వేధిస్తున్న ఒకే ఒక్క సమస్య, ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు రావాల్సిన అవసరం మాత్రం ఎస్సీలుగా నేను చెప్తున్నా దాని కొరకు పోరాటం చేసే ప్రయత్నం మనం చేయాలి ప్రసాద్ గారు. ఎందుకంటే అన్ని ఓసీ సీట్లు అంటే దాంట్లో బీసీ సీట్లు కూడా ఉన్నాయి. బీసీలు కింది నుంచి ఎదిగి అగ్రవర్ణాలతో పోటీ పడాలంటే సమస్యలు వస్తున్నాయి. 10 సీట్లుంటే 2 సీట్లైనా బీసీలకు ఇచ్చే చైతన్యం సమాజంలో తీసుకురావాలి. అది చట్టాలు చేస్తే ఇంకా మంచిది, చట్టాలు చేయకుంటే సమాజం ఆ స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. బీసీలకు ఎందుకు భారతదేశం మీద అంత ఆలోచన పూర్వకమైన ఆలోచన ఎందుకు లేదు, ఎందుకు దీర్ఘమైన ఆలోచన లేదంటే, మాకేమిచ్చింది దేశం, మా కొరకు ఏమిచ్చింది ఈ సమాజం, మా కొరకు ఏం చేసిండు బాబాసాహెబ్ అంబేద్కర్, లేకపోతే రాజ్యాంగం ఏం చేసింది అని చెప్పి ఇలా సగం ఉన్న బీసీలకు ఇలా మోడీ లాంటి బీసీనే ఈరోజు ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా మనకు బీసీలకు మేలు జరగట్లేదని ఒక ఆలోచన ఉన్నది. పాలకుడు మనవాడైతే దళితులు ముఖ్యమంత్రి అయితే దళితులందరూ బాగుపడతారని, బీసీలు ముఖ్యమంత్రులు అయితే బీసీలు బాగుపడతారని, రెడ్లు ముఖ్యమంత్రులు అయితే రెడ్లందరూ బాగుపడతారని, లేకపోతే వెలమల ముఖ్యమంత్రులు అయితే వెలమందరూ బాగుపడతారని ఉంటారు. పాలక వర్గ కులాలు వేరు, పాలిత వర్గ బాధలు వేరు, వాళ్ళ కులాల సమస్యలు వేరు. పేద రెడ్లను నేను చూసిన, చదువుకోవడానికి చదువు లేని వయసులను నేను చూసిన, నేను ఎంకమ్ చేసుకుంటే నేను చేసేటప్పుడు ఎంతో మంది కమ్మలను కేవలం బతకడానికి పని చేసుకునే కమ్మల్ని నేను చూసిన. ఆర్థికంగా వెసులుబాటు ఉన్న దళితులను, గిరిజనులను వాళ్ళను చూసిన. కానీ పేదరికానికి కులం మతం లేదు, పేదరికానికి కేవలం పేదరికమే. కాబట్టి ఏ కులంలో ఉన్న పేదల్ని పేదలుగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకు కూడా మనం రిజర్వేషన్ కల్పించాలనుకున్న క్లాజులు కూడా ఈరోజు భారత రాజ్యాంగంలో పొందుపరచడం అనేది అంబేద్కర్ గారి ముందు చూపుకు ఒక కారణం. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ గమనించండి, కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడిపోవడం కాదు, మనుషులుగా కలిసి ఉంటే మనసు ఉండాల్సిన అవసరం ఉంది. అది భారత రాజ్యాంగం మనకు ఇచ్చింది. కాబట్టి మీరు అంబేద్కర్ చదవడంతో పాటు అంబేద్కర్ సమకాలీనంలో ఉన్న ఎవరైతే ఆధిపత్య కులాల్లో, అగ్రవర్ణాల్లో ఉన్న మానవీయ కోణం నుంచి చూడండి. జవహర్లాల్ నెహ్రూ గారిని చూడండి, మహాత్మా గాంధీ గారి పోరాట పటిమను చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ పటిమను చూడండి. సరే, ఆ రోజు బీజేపీ లేకపోవచ్చు, ఆ రోజు టీఆర్ఎస్ లేకపోవచ్చు కాక, భారత జాతీయ ఉద్యమంలో పూర్వీకులందరూ కూడా ఒక పటిష్టమైన శ్రమను పెట్టడంతో పాటు సమానత్వంగా ముందుకెళ్ళి స్వాతంత్ర్యం కొరకు పోరాడిన తీరును మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. భారత జాతీయోద్యమ స్ఫూర్తితో భారత జాతి రేపు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. దీంట్లో కులాల పేరు మీద ఒకటి కుంపట్లు పెడతాడు, మతాల పేరు మీద ఇంకోటి కుంపట్లు పెడతాడు, ఇంకోటి ప్రాంతాల పేరు మీద కుంపట్లు పెడతాడు. రేపు
ఇంత జరుగుతున్నప్పుడు కూడా మనం రాజ్యాంగానికి ప్రమాదం వచ్చే పరిస్థితుల్లో మనం విన్నకుంటే ఈ దేశంగా ఉండే పరిస్థితి ఉండదు. అందుకని మీరందరూ మళ్ళొక్కసారి ఆలోచించాలి. ప్రత్యేకించి నేను ప్రసాద్ గారికి చెప్తున్న 300 పైసలకు విగ్రహాలు పెట్టిన ఓపికస్తులు ప్రసాద్ నా ఉద్యమ జైవ్యులు తెలియజేస్తున్నా. ఆయన ఇంకా ప్రతి గ్రామంలో పెట్టాలి. నేను మొన్న చూసిన కేసీఆర్ గారు కూడా ఎక్కడో ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. నేనేమంటున్నా, రాజకీయంగా ప్రత్యర్థినే కావచ్చు మాకు, సరే ఉద్యమంలో మా ఆత్మీయుడు కావచ్చు, కానీ 125 ఫీట్ల విగ్రహం పెడతానన్నాడు. అది మొదలు పెట్టినట్టు 7 సంవత్సరాలకు మొదలు పెట్టి చెయ్యండి. తర్వాత మీరు ఊరికో విగ్రహం పెట్టండి, కాదలేదు. అంబేద్కర్ స్ఫూర్తిని మీ పరిపాలనలో నింపుకోండి. అంతకంటే ఇంకెక్కువ ఏం లేదు, కోరుకునేది. పరిపాలన ఎవరైనా చేస్తారు. మొన్న కాంగ్రెస్ ఉన్నది, తర్వాత టీడీపీ ఉన్నది, తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చింది. రేపు ఎవరు వస్తారో పరిపాలకుడు ఎవడైతే ప్రజలకి మానవీయ కోణమైన పరిపాలన మాత్రమే మనుషుల్ని చరిత్రలో నిలుపుతుంది. అది అంబేద్కర్ చెప్పిన ఒక మూల సూత్రం. మీరు చరిత్రకు పోతే అశోకుడు ఇప్పటికి కూడా మనం గుర్తుకు పెట్టుకుంటాం. ఎందుకు అశోకుడు సమ్రాట్ అశోకుడిగా చరిత్రలో నిలిచిపోయింది? కేవలం పేదల అన్నార్థుల దీనుల యొక్క బాధను చూడబట్టి అశోకుడు ఈరోజు చరిత్రలో మంచి మహాచక్రవర్తి అయింది. నేను అంటున్న పాలకులు ఎవరైనా సరే, అది మోడీ కానీ, కేసీఆర్ కానీ, జగన్ కానీ, రేపు వస్తే మా రాహుల్ గాంధీ గారు కానీ, రేపు మా అన్న అయితే మళ్ళీ మంత్రి అయితే మా ప్రసాద్ అన్న కానీ, పేద ప్రజలకు క్షేత్రస్థాయిలో ఎవడైతే అందుబాటులో ఉంటాడో వాడే నిజమైన పాలకుడు, నిజమైన దేవుడు అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుళ్ళు ఎవరి నుంచో, ఇప్పుడు రాముడు మహాపాలకుడు చరిత్రలో ఉన్న దాని ప్రకారం. మీరు ఎందుకు నెహ్రూని గుర్తుపెట్టుకుంటారు, ఇందిరాగాంధీని గుర్తుపెట్టుకుంటారు? రేపు కేసీఆర్ గారిని గుర్తుపెట్టుకోవాలంటే కూడా అలాంటి నేపథ్యం చేయాలి. చెప్తారు పథకాలు మనం చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే అంబేద్కర్ కూడా అలాంటి ఆలోచనలకు రూపమిచ్చిన వ్యక్తిగా మారిపోయింది. అలాంటి వ్యక్తి కాబట్టే ఈరోజు మనం ఇంకా స్మరించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి మిత్రులారా, అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు పోదాం. రాజకీయాలు ఎన్నికలప్పుడే చేస్తూ నిరంతరం మానవత్వంతో మనుషులుగా, పరిపాలకులుగా ఉండే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. సమాజం మన వైపు దీనంగా చూస్తున్న పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకునే పరిస్థితి చేయాల్సిన అవసరం ఉంది. ప్రసాదం అయితే నేను చూస్తున్న ప్రతిసారి అది గెలవని ఓడని ఏదైనా కానీ నిరంతరం ప్రజలతో ఉంటాడు. ఆయన లెక్క ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కొంచెం అప్పుడప్పుడు బడిదొంగలు అవుతున్నాను, అందరు విమర్శిస్తున్నారు. నియోజకవర్గం ఓడినా గెలిచినా తనలా పట్టుకొని ప్రజలతో నిరంతరం ఉండాల్సిన ఒక బాధ్యత రాజకీయ నాయకత్వం మీద ఉంటుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, గతంలో వారు మంత్రి కావచ్చు, కానీ మన రాజకీయ నాయకత్వం కూడా ఇప్పుడు యువత ఉన్నది మన ఊర్లో. వాళ్ళను మేమేమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉంచుతాం, వాళ్ళ కొరకు సహకరించని చెప్పి మన సర్పంచ్ గారు అన్నారు. అగో వాళ్ళే మన లక్ష్యం, వాళ్ళే మన అభివృద్ధి, వాళ్ళే రేపు దేశానికి దిక్సూచిలు. యువత కనుక నిర్వీర్యం అయితే, యువత శక్తే కనుక ఇలా ఎలాంటి ఆలోచనలు లేకుండా నీరు గారిపోతే ఈ దేశం నీరు గారిపోతుంది. ఇప్పుడున్న పాలకులు ఎవరైనా సరే, మోడీ గారైనా, కేసీఆర్ గారైనా, ఎవరైనా సరే యువతను మరింత పురోగమించే విధంగా మనం చైతన్యవంతమైన కార్యక్రమాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. యువతనే దేశానికి పెట్టని కోట, యువతనే రేపు భవిష్యత్తు. కాబట్టి యువకుల కోసం కూడా రాజకీయ నాయకత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అన్నిటికంటే ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ గ్రామం ఇప్పటి నుంచి మరింత నిశితంగా గమనిస్తూ ప్రతి ఈ విగ్రహ ఓపెనింగ్ రోజు రాజ్యాంగం మీద వక్తృత్వ పోటీలు, రాజ్యాంగం మీద వ్యాసరచన పోటీలు, రాజ్యాంగం మీద కబడ్డీ పోటీలు పెట్టించేసి మళ్ళీ ఒకసారి రాజ్యాంగాన్ని మళ్ళీ చదివేటట్టుగా మీరందరూ ప్రయత్నం చేసి ఈ గ్రామంలో పార్టీలకు అతీతంగా మీరందరూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి తెలియజేస్తూ, జై భీమ్, జై భీమ్. నేను పేరు పేరున ధన్యవాదాలు. సభలు కూడా అందరూ చూడండి. ఈ ఆవిష్కరణ వచ్చినటువంటి ముఖ్య అతిథులు అద్దంకి దయాకర్ గారికి, అదేవిధంగా స్టేజ్ని అలంకరించిన పెద్దలు సర్పంచ్ గారు కమాల్ రెడ్డి గారు, సత్యం సేఠ్ గారు, కూడా అంబేద్కర్ సూచించిన మార్గంలో నడుద్దాము. అందరం ఐకమత్యంగా ఉందాము, అందరం కలిసిమెలిసిగా ఉండాలి. ఊరు అనేది మన ఊరికి వస్తే ఊరు కూడా ఒక సర్పంచ్
కాదు, ఎంపీటీసీ కాదు, పెద్దలే కాదు, చిన్నలే కాదు, ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా మన ఊరి బాగోగుల గురించి ఆలోచన చేసి మనందరం కలిసిమెట్టుగా ఉండాలని, ఒక పార్టీకి అతీతంగా కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై భీమ్. దృష్టిని బట్టి కనిపిస్తున్నది దృష్టిని విన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదము అన్నాను, నీవది వేదం అన్నావు, నేనది వాదము అన్నాను. సంకనడమ ఒక జోల పట్టి పసి గొంతు మోగుతుంటే, సంకనడమ ఒక జోల పట్టి పసి గొంతు మోగుతుంటే, నిది గేయము అన్నావు, నేనది గాయము అన్నాను, నీవది గేయము అన్నావు, నేనది గాయము అన్నాను. అందము కోసము అప్పు చేసి ఒక ఆభరణము కొంటే, అందము కోసము అప్పు చేసి ఒక ఆభరణము కొంటే, నీవది కంకణమన్నావు, నేనది సంఖ్యలన్నాను, నీవది కంకణమన్నావు, నేనది సంఖ్యలన్నాను. దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టిని విన్నాను, నీవది వేదము అన్నావు, నేనది వాదము అన్నాను, నీవది వేదము అన్నావు, నీవది వేదము అన్నావు. కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చెబుతుంటే, నీవది వినోదం అన్నావు, నేనది ప్రమాదం అన్నాను, నీవది వినోదం అన్నావు, నేనది ప్రమాదం అన్నాను. నమ్మిన సిద్ధాంతము కొరకొకడు ప్రాణాలు అర్పిస్తే, నమ్మిన సిద్ధాంతము కొరకొకడు ప్రాణాలు అర్పిస్తే, నీవది మరణము అన్నావు, నేనది జననము అన్నాను, నీవది మరణము అన్నావు, నేనది జననము అన్నాను. మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారికి, అదేవిధంగా వికారాబాద్ ఎంపీపీ అందరికీ కూడా అంబేద్కర్ విగ్రహ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పులుసుమామిడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేసుకున్నాం. మరి అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా మరి వారి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది, వారి చరిత్ర గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మరి వారిని స్మరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి డాక్టర్ బిఆర్ రామ్జీ అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891 పుట్టినాడు. మరి వారి మరణం డిసెంబర్ 6, 1956 చెందినది. మరి ఈ మధ్యకాలంలో వారు భారతదేశంలో ఒక న్యాయవాదిగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక సంఘ సంస్కర్తగా, ఒక రాజకీయవేత్తగా, మరి ఎన్నో రకాలుగా ప్రజలకు సేవలు అందించినటువంటి మనిషి మరి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి మీకు తెలుసో తెలియదో, ఆయన పుట్టిన గ్రామం మౌ గ్రామం మధ్యప్రదేశ్లో ఉంటుంది. మరి ఆయన రామ్జీ మరి వారి దంపతులకు 14వ సంతానంగా జన్మించినాడు. మరి అంబేద్కర్ గారు జన్మించినప్పుడు మరి వారి పెద్దయి స్కూల్కు వెళ్ళే పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, కేవలము అగ్రవర్ణాలు మాత్రమే స్కూల్కు వెళ్ళడం, మరి అణగారిన వర్గాల వారు ఎవరు కూడా స్కూల్కు వెళ్ళినటువంటి పరిస్థితి మరి ఆ రోజుల్లో ఉంది. ఒకవేళ వెళ్తే కూడా మరి వాళ్ళను వెళ్ళనిచ్చేవారు కాదు ఆ రోజుల్లో. మరి అలాంటి తరుణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తండ్రి అయినటువంటి రామ్జీ గారు మరి బ్రిటిష్ పాలనలో ఒక సిపాయిగా పనిచేస్తుండే. మరి ఆయన మరి బ్రిటిష్ వాళ్ళను కోరుకొని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తే, నా కొడుకు కూడా చదువుకోవాలి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తే, మరి వారిని అంబేద్కర్ గారిని స్కూల్కు పంపినటువంటి పరిస్థితి ఆ రోజుల్లో ఉండే. మరి అంబేద్కర్ గారు కూడా మరి అగ్రవర్ణాలు ఎందుకు చదువుకోవాలి, మరి మేము ఎందుకు చదువుకోవద్దు అని చెప్పి ఆ రోజు క్వశ్చన్ చేసినటువంటి మహనీయుడు చిన్నప్పుడు. మరి ఆ విధంగా స్కూల్లో జాయిన్ అయ్యి
ఎంతో చక్కటి చదువును అభ్యసించి ఆ తర్వాత విదేశాలకు కూడా వెళ్ళి మరి అక్కడ కూడా చదువును అభ్యసించి అక్కడ కూడా ఎంతో విజ్ఞానవంతులు అని చెప్పి పేరు తెచ్చుకొని మన భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆయనను మనం అందరం కూడా సమానంగా కొలిచి పూజించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పులుసుమామిడి గ్రామ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవుకుంటాను. ప్రజలకు అందరికీ, పత్రికా మిత్రులకు, జాఫర్ భాయ్కు, నరసింహన్నకు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, నేను డీటెయిల్గా చెప్పడానికి టైం కూడా లేదు, అందరూ అన్నీ చెప్పారు కాబట్టి నేను రెండే విషయాలు చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే దిక్సూచి చేసిందో దాని ప్రకారం నడుచుకుంటే చాలు, మనం ఇంకా వేరే ఏం చేయవలసిన అవసరం లేదు. ఇలా తెలంగాణ వచ్చిందంటే వారు పెట్టిన ఆర్టికల్ 3తోని తెలంగాణ వచ్చింది. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మరి నేను మొన్న కూడా రాజీనామా మాట్లాడినప్పుడు ఒకటే చెప్పిన, ఆయన ఆధ్వర్యంలో మనిషిని మనిషి ప్రేమించాలి, మనిషి పవిత్రంగా ఉండాలి అని చెప్పిన. మరి అది రాజీనామా నాకు నచ్చిందో నచ్చలేదు నా తెలియదు, కానీ నేనైతే ఆ విధంగానే ఉంటాను. నాకు ఎవరి మీద దేశ రాగాలు ఏమి లేవు, నాకు ఎవరి మీద లేవు, ఉండయి లేవు. ఏదైనా ఉంటే ముఖం మీద టక్మని అనేస్తా, దాని తర్వాత వాళ్ళని మర్చిపోతాను. నేను ఒకటే కోరుకుంటున్నది, ఒకటే మన జాతి లోపల కొద్దిగా ఎడ్యుకేషన్ తక్కువ ఉండి మన ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవిటి కొద్దిగా పక్కకు పెట్టి ప్రేమ అనురాగాలను పెంచుకొని మనిషిని మనిషి ప్రేమించే విధంగా, మన మనసుల ప్రేమ ఎదిగే విధంగా ఉండాలని, మరి అదేవిధంగా యువతకు నేను ఒకటి చెప్తున్నా. ఈరోజు తెలంగాణ లోపల తాగుడుకు బానిసలు అయిపోతున్నాము. అదొక్కటి నా ఒక రిక్వెస్ట్, దయచేసి తాగుడుకు బానిసలు కాకుండా ఎడ్యుకేషన్ వైపు పోవాలని చెప్పేసి తల్లిదండ్రులకు కూడా నా సూచన అది. వారు కూడా అదే కోరుకున్నారు, ఎడ్యుకేషన్ వైపు పోవాలి, పైసలు చదవాలి. మరి ఈ గవర్నమెంట్ లోపల మంచి స్కూల్స్ కూడా వచ్చినాయి, సంక్షేమ స్కూల్స్ కూడా వచ్చినాయి, కాలేజెస్ వచ్చినాయి. మరి అదేవిధంగా ఎంబీబీఎస్ కాలేజీలు వచ్చినాయి. మళ్ళీ హాస్పిటల్స్ ఏదో 3 ఇవాళ ఓపెన్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి. మరి ఆడదాకా మనం పోనీకే ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రసాద్ కుమార్ గారికి ప్రెసిడెంట్ యాదయ్య గారు, వెంకయ్య గారు సన్మానిస్తారు. తర్వాత గ్రామ సర్పంచ్ గారు కమల్ రెడ్డి గారికి యువ నాయకులంతా సన్మానించవలసిందిగా మరి అదే వరుసలో గ్రామ సర్పంచ్